హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మిమ్మల్ని అయితే ఒక స్పెషల్ ప్లేస్‌కైతే తీసుకెళ్తాను రండి. అండ్ అక్కడికైతే మేము మార్నింగ్ అలా స్టార్ట్ అయిపోయాము. సో, ట్రాఫిక్ కూడా ఏం లేదు. కానీ ఒక్కటైతే మైండ్‌లో ఉంది. సో, వీకెండ్ కదా! సో, అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాము. అండ్ మీకు తెలిసిందే కదా! మన ఇన్‌స్టాలో ఏది ఫేమస్ అయితే దానికెళ్ళిపోతా ఉంటారు అందరం. అందరం అంతే అనుకోండి. సో, అందుకనే డౌటొచ్చింది. సో, ఎలా ఉంటుందో క్రౌడు ఏంటి అక్కడికెళ్తే గానీ మనకు అర్థం కాదు. సో, అందుకని స్టార్ట్ అయిపోయామనమాట. కొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఉంటుంది. అండ్ మేమైతే ఇప్పుడు ఆర్ఆర్ రింగ్ రోడ్‌లో ఉన్నామనమాట. ఎవరెవరికి రింగ్ రోడ్‌లో లాంగ్ లాంగ్ డ్రైవ్‌కి అలా వెళ్ళడం ఇష్టం అనే వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ సో, రింగ్ రోడ్‌లో అయితే వెళ్తున్నాము. అండ్ ఎగ్జిట్ అయితే వచ్చేసిందనమాట. సో, రింగ్ రోడ్ నుంచి కూడా కొంచెం రింగ్ రోడ్ తర్వాత కూడా కొంచెం దూరమే ఉంటది. అండ్ ఇక్కడైతే మనకి అంటే ఈ ఏరియా అయితే ఎప్పుడు చూడలేదు నేను. సో, అందుకు చాలా లాంగ్ అనమాట. సో, దగ్గరకైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాము ఆ ప్లేస్‌కి. సో, మాకైతే ఇక్కడ సడన్‌గా ఒక బస్ అయితే కనిపించింది. ఈ బస్ చూడగానే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటారేమో అనిపించిందనమాట. సో, మనమైతే ప్లేస్‌కైతే వచ్చేసాము. అదే మన సో, కచ్చే రాస్తే అనమాట. సో, ఇదైతే ఇన్‌స్టాలో చాలా వరకు ఫేమస్ అయింది కదా! సో, ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి వచ్చాము. సో, లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. సో, ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం రండి. అండ్ ఇక్కడైతే మాకిక్కడే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంక బస్ చూసాక ఎలా ఉంటుందా క్రౌడ్ ఏంటి అని. సో, లాస్ట్‌కి ఫైనల్‌గా ఇలా వచ్చేసామన్నమాట. లోపలికొస్తానే ఇక్కడ ఇన్ని కార్స్ కనిపిస్తున్నాయి చూసారా? సో, ఆల్మోస్ట్ క్రౌడ్ అయితే ఉన్నారు. వీకెండ్ కదా! మోస్ట్‌లీ క్రౌడ్ అయితే ఉంటారు ఎంత డిస్టెన్స్ ఉన్నా. సో, ఇదే అనమాట టికెట్ ఇచ్చేది. ఇక్కడే టికెట్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇలా అరేంజ్ చేసి పెట్టారు. చాలా బాగున్నాయన్నమాట. సో, ఇది మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే. సో, ఇక్కడ ఎంట్రన్స్‌లో మాకు ఇదైతే కనిపించింది. అండ్ ఇక్కడ మనకి ఈ అంటే క్యాటరింగ్ కూడా ఉందన్నమాట. ఫుడ్ అలా అవైలబిలిటీ ఉంది. సో, చూడ్డానికైతే ఒక మ్యాంగో ఫామ్ లాగా అనిపించింది నాకు. సో, మ్యాంగో ప్లాంట్స్ ఎక్కువున్నాయి. అండ్ మామిడికాయలు కూడా చాలా ఉన్నాయి మామిడి చెట్లు. సో, చాలా పైకున్నాయన్నమాట. సో, అందుకేం కోయలేదు. అండ్ ఇలా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళు చాలా ప్లాంట్స్ అలా పెట్టారు. బాగుంది ప్లేస్ చూడడానికి. బట్ సమ్మర్ కదా! సో, బాగా ఎండగా ఉంది. అండ్ ఇక్కడ ఒక పాండ్ కూడా అరేంజ్ చేశారు. పాండ్ కూడా బాగుంది. బాగానే మెయింటైన్ చేస్తున్నారు సమ్మర్‌లో అయినా కూడా. అండ్ ఈ ప్లేస్‌కి వింటర్‌లో వస్తే చాలా బాగుండేదేమో అనిపించింది. అంటే చాలా కూల్‌గా ఉంటది కదా! వింటర్‌లో అయితే చాలా బాగుండేది. సో, మేమైతే సమ్మర్‌లో వచ్చాం కదా! ఎండ వాయించేస్తుంది. అండ్ చూసారా ఇక్కడ ప్లాంట్స్ అండ్ ఇలా ప్లాంట్స్‌కి నేమ్స్‌కి కూడా బోర్డ్స్ పెట్టారనమాట. సో, ఈవెన్ పాండ్‌లో కూడా బోర్డ్ పెట్టారు. సో, దీంట్లో అయితే మనం ఇంట్లో అక్వేరియం ఫిషెస్ ఉంటాయి కదా! అక్వేరియంలో పెంచుకొని ఫిషెస్‌ని వాటిని వదిలారు. సో, చాలా అయితే ఉన్నాయి ఫిషెస్. అండ్ ఇక్కడ నుంచి ఇలా మనం లోపలికెళ్తే అక్కడక్కడ మనకి ఇలాంటి బోర్డ్స్ కనిపిస్తాయి. ఆ ప్లాంట్ రిలేటెడ్ బోర్డ్స్ అయితే పెట్టారు. అంటే వాటి నేమ్స్ అవి పెట్టారు. అండ్ చూడండి ఎంత అంటే రియల్ పాండ్ లాగే అనిపిస్తుంది. అంటే బాగుంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు పాండ్స్ అవి. అక్కడక్కడ ఇలా పెట్టారనమాట. అంటే పక్షులకి వాటికి నెస్ట్ అలా అరేంజ్ చేశారు. చూడండి ఇలా అరేంజ్ చేశారు మొత్తం. బోర్డ్స్ కూడా పెట్టారు ప్లాంట్స్‌కి. అండ్ గ్రాస్ చూడండి. సో, సమ్మర్‌లో కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు గ్రాస్ కానీ ప్లాంట్స్ అలాగా. సో, ఇలా పెట్టారు బోర్డ్. ప్లాంట్స్‌కి మనకు తెలియని ప్లాంట్స్ ఉంటాయి కదా చాలా. వాటన్నిటికి నేమ్స్ పెట్టి అలా బోర్డ్స్ పెట్టారు. సో, ఈ ప్లేస్ అయితే ఇక్కడ వాకింగ్ లాగా అనిపించింది చాలా వరకు. సో, అటు ఇటు ప్లాంట్స్ ఉన్నాయి. మధ్యలో ఒక వాక్ చేయడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ ఫీడ్ చేయడానికి ఇలా బర్డ్స్‌కి వాటికి ఇలా పెట్టారు అక్కడక్కడ. బాగుంది. బాగా అరేంజ్ చేశారు. అండ్ వాటర్ తాగడానికి బర్డ్స్‌కి వాటికి అలా పెట్టారు. సో, ఇలా కొంచెం వాకింగ్ ఉందనమాట. అంటే మనం ఇందాక
అంటే ఫుడ్ కోర్ట్ చూసాం కదా, ఫుడ్ కోర్ట్ నుంచి కొంచెం ముందర ఇలా వాక్ చేయడానికి ఒక ప్లేస్ అనేది అరేంజ్ చేశారు. అంటే ప్లాంట్స్ మధ్యలో అలా వెళ్ళడానికి అరేంజ్ చేశారు. సో అక్కడి నుంచి అయితే ఇలా నడుచుకుంటూ వచ్చాము. ఈ ప్లాంట్స్ అన్నీ చాలా ఉన్నాయి, అవి చూసుకుంటూ వచ్చాము. సో ఇక్కడ ఒక ఇలా అరేంజ్ చేశారు. సో దీంట్లో నుంచి కింద దిగ్గానే మనకి ఆ వాక్ ప్లేస్ అనేది అయిపోతుంది. మళ్ళీ మనం బ్యాక్ టు ఏమంటారు ఆ ఫుడ్ కోర్ట్ దగ్గరకు వస్తామన్నమాట. ఫుడ్ కోర్ట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఒక మనకి ఇలా గడ్డి అంతా కనిపిస్తుంది. అంటే ఇదంతా న్యాచురల్ ఫామ్ లాగే ఉంది, ఒక మ్యాంగో ఫామ్ అనుకుంటా. సో దాన్ని ఇలా టర్న్ అవుట్ చేసినట్టున్నారు. సో ఇక్కడైతే మనకి బోర్డు కనిపిస్తుంది, రాగా ఫౌండేషన్ అని. సో అలా మనం లోపలికి వెళ్తే ఆ బోర్డు ఉన్న ప్లేస్కి మనకి ఇక్కడ మొత్తం అనిమల్స్ ఉన్న ప్లేస్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి ఇలా వర్మీ కంపోస్ట్ అనేది ఈ 6 పార్టీషన్స్ కింద పెట్టారు. సో మేబీ ఇది సేల్ కాదు, నాకు తెలీదు. బట్ ఇక్కడైతే ఇలా వర్మీ కంపోస్ట్ అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న అనిమల్స్తో వాటి వేస్టేజెస్తో ఇలా వర్మీ కంపోస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది సేల్ చేస్తారు అనుకుంటా, మనకు తెలియదు. సో ఇది వచ్చి వంకాయ చెట్టు. ఎంతమందికి తెలుసు ఇది వంకాయ చెట్టు అని? సో ఎంట్రన్స్లో అయితే మనకి ఇలా కనిపించింది అనమాట. సో ఎంటర్ అయిపోదాం రండి. అండ్ ఫస్ట్లోనే మనకి డక్స్ కనిపిస్తాయి ఇలాగా. సో వైట్ డక్స్ 3 ఉన్నాయి అండ్ బ్లాక్ 4 ఉన్నాయి కదా. అండ్ ఒకటి చూసారా మిక్స్డ్, అంటే వైట్ వైట్ కూడా ఉంది ఒక బ్లాక్ డక్కి. అండ్ చాలా బాగున్నాయి చూడడానికి డక్స్ అయితే. 4 డక్స్ ఉన్నాయి. ఓకే, వైట్ 4 ఉన్నాయా? ఓకే. అండ్ ఇక్కడ మనకి పెద్ద మ్యాంగో ప్లాంట్, అది యాక్చువల్గా ఎంత పెద్దగా ఉంది కదా, అంటే చాలా ఓల్డ్ ఫామ్ అయి ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ చూడండి గొర్రెలు గొర్రెలు కూడా పెంచుతున్నారు వీళ్ళు, గొర్రెలు. అండ్ ఇక్కడ పక్కనకి వస్తే మనకి మేకలు, వైట్ మేక, ఇది చాలా క్యూట్గా ఉంది కదా, చిన్న పిల్ల, చాలా క్యూట్గా ఉంది. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా వాటికి ఫీడ్ చేస్తున్నారు అనమాట ఇక్కడైతే. చూడండి, అంటే పిల్లల్ని ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్తే వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది అనిపించింది నాకు, ఎంకరేజింగ్ లాగా ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా అన్నీ అర్థం అవుతాయి, ఏంటి అనిమల్స్ని దగ్గర నుంచి చూస్తే. సో మనం డాంకీస్ని ఈ మధ్య బయట చూడట్లేదు కదా, సో అట్లీస్ట్ ఇలా అన్నా చూడొచ్చు అనమాట. ఇక్కడ డాంకీస్ కూడా వీళ్ళు పెంచుతున్నారు. సో 2 డాంకీస్ ఉన్నాయి, వైట్ అండ్ బ్రౌన్. సో ఇక్కడ డాంకీస్ అయితే మా వాడు ఫస్ట్ టైం చూసాడు అనుకుంటా డాంకీని. బయట కనిపించట్లేదు ఈ మధ్య డాంకీస్. అండ్ ఇక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళ బాబుని ఇలా మ్యాంగో ప్లాంట్కి అయితే ఇలా పెట్టారు, క్యూట్ కదా. అండ్ ఇలా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ స్టార్టింగ్లోనే మాకు ఇది కనిపించింది. అండ్ ఇది మామూలుగా తొండ అంటారు తెలుగులో. ఇలా డిఫరెంట్ ఉన్నాయి. చూడడానికి ఎంత భయంకరంగా ఉంది కదా అదైతే, బాబాయ్. ఇంకొకటి ఇది ఆరెంజ్ అనమాట. ఇంకా ఇలా 2-3 ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకైతే ఈ టార్టాయిస్ కనిపిస్తుంది, పెద్దది చాలా. ఇది టార్టాయిస్ మరి వీడియోలో చిన్నగా కనిపిస్తుంది ఏంటో తెలియదు కానీ కొంచెం పెద్ద సైజే. సో దానికోసం ఇలా పాండ్ అది అరేంజ్ చేశారు. అండ్ ఈ చిన్న పారం కోడి కూడా కనిపించింది, వైట్గా భలే ఉంది కదా, క్యూట్గా ఉంది. ఇది కూడా కనిపించింది. అండ్ ఇక్కడ చూడండి, వీటిని ఏమంటారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవైతే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. దీని కోసం ఒక సెటప్పే అరేంజ్ చేశారు వాళ్ళు. వాళ్ళకి ఫుడ్ అండ్ ఇంకా అవి వాటర్ వాటికి ఇలా పాండ్ పెట్టారు. అండ్ నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఈ మిస్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. చూడండి ఎంత పెద్దగా ఉందో కదా, అదైతే అసలు మనకు బయట ఇలా కనిపించడం చాలా రేర్. అండ్ టార్టాయిస్ అనమాట ఇదైతే కొంచెం చిన్నది లోపల పెట్టారు టార్టాయిస్. అండ్ ఈ ప్లేస్లో వచ్చి మనకి క్యాట్స్ కనిపిస్తాయి, ఒక 2-3 క్యాట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో మనం వాటిని టచ్ చేయొచ్చు. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇది ర్యాట్. ఇప్పుడు క్యాట్ అయిపోయింది కదా, ఇప్పుడు ర్యాట్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాట్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఉన్నాయి కదా ఇప్పుడు ర్యాట్స్ అయితే, అందరు ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు.
సో ఇక్కడైతే మన బర్డ్స్ ప్లేస్కి ఎంట్రన్స్ అనమాట ఇది. ఈ ప్లేస్ మాత్రం అసలు ఇక్కడ హైలైట్ అనమాట. సో ఇక్కడైతే చాలా చాలా ప్యారెట్స్ అయితే ఉన్నాయి. అన్నీ కలర్ఫుల్ ప్యారెట్స్ అండ్ ఇలా అరేంజ్ చేస్తారు మొత్తం ఈ ప్యారెట్స్కి వాటికి. చూసారా ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయో. అండ్ ఇక్కడ ప్లాంట్స్ కూడా పెట్టారు మొత్తము. సో చాలామంది అయితే ఇక్కడే ఉన్నారు, ఈ బర్డ్స్ దగ్గరే ఉన్నారు. సో సో ఇలా మొత్తం అంతా చూడండి ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయో. సో ఇదండి ఇవాల్టి వీడియో. సో ఇంకా ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో విజిట్ చేసినది మొత్తం వీడియో. సో అంతా ఒకే వీడియోలో కష్టం కదా. సో అందుకని నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి మేము చూసాము అనేది పెడతాను. సో చూడండి నెక్స్ట్ వీడియో కూడా. సో ఇదండి ఇవాల్టి వీడియో. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో పార్ట్ 2 కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్ చేస్తాను. అండ్ మీరు కూడా టైం ఉంటే విజిట్ చేయండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా చాలా బాగున్నాయి అన్ని పెట్స్ అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.